అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించి 10 సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోల్చారు కావచ్చు, శ్రీరామ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, రాజీవ్ సాగర్ కావచ్చు, కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 60 సంవత్సరాల పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి కాని ప్రాజెక్టులు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష చూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఈరోజు వారు ముఖం చాటు చేసింది అధ్యక్ష.